నమస్కారం, వెల్కమ్ బ్యాక్. సో మన వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. సో ఇవాళ ఒక మంచి ఈజీ అండ్ సింపుల్ రెసిపీ చూపించడానికి వచ్చేసినాను. చాలా ఈజీగా అయిపోతుంది, 5 మినిట్స్లో అయిపోతుంది. దీన్ని పులావ్ ఆర్ సింపుల్గా బిర్యానీ అని కూడా పిలవచ్చు. సో దీని తయారీ విధానం ఏంటో చూసిద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని 3 గిన్నెల నూనె వేసుకోవాలి. అలాగే 2 నిమ్మకాయ సైజ్ అంతా ఉల్లిగడ్డను సన్నగా తరిగి వేసుకోవాలి. అలాగే 2 టమాటాలను కూడా సన్నగా తరిగి వేసుకోవాలి. అలాగే క్యారెట్ని, పచ్చిమిరపకాయని కూడా సన్నగా తరిగి వేసేసుకొని క్యాబేజీని కూడా సన్నగా ముక్కలుగా తరిగి వేసుకోవాలి. అలాగే తాలింపు గింజలు, జీలకర్ర కూడా వేసేసుకొని బిర్యానీ ఆకు, ఒక లవంగము, దాల్చిన చెక్క కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వేగిన తర్వాత అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిపోయేంత మటుకి బాగా వేయించుకోవాలి. నూనె పైకి తేలేటప్పుడు తగినంత పసుపు కూడా వేసుకొని అలాగే తగినంత కారం కూడా వేసుకోవాలి. ఒకసారి కలుపుకోవాలి. అలాగే దాంట్లోకి తగినంత నీరు కూడా పోసుకొని పెట్టుకోవాలి. అలాగే అందులోకి తగినంత ఉప్పు వేసుకొని అలాగే కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకోవాలి. కరివేపాకు ఇప్పుడు వేసుకోవడం వల్ల మంచి స్మెల్ ఇస్తుంది. అలాగే అందులోకి కడిగి పెట్టుకున్న బియ్యాన్ని కూడా వేసేసుకోవాలి. ఇవన్నీ మరిగిన తర్వాత బాగా ఉడికిన తర్వాత అందులోకి ఉడుకుతున్నప్పుడు కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకొని సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్ట్ బాగుంటుంది, చాలా రుచిగా ఉంటుంది. అలాగే నీరు వచ్చేసి ఒక గ్లాస్కి 3 గ్లాసుల నీరు పోసాను. ఎందుకంటే ఇలా బిర్యానీ పులావ్ టైప్ కాబట్టి గింజలుగా ఉండకుండా మంచిగా రుచిగా ఉంటుంది. దీన్ని చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. దీన్ని తప్పకుండా ట్రై చేయండి. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. బై బై. ఆల్.